బాలయ్య కాంట్రవర్సీలు ఈయన వివాదాల పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబుని కాల్చినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఈ వివాదంపై బాలయ్యను తీవ్రంగా విమర్శించారు. ఓసారి సావిత్రి అనే మూవీ ఆడియో ఫంక్షన్ లో కూడా బాలయ్య మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఈవ్ టీజింగ్ రోల్స్ చేసి కేవలం అమ్మాయిలను ఫాలో అయితే నా ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు, ఒక కిస్సు లేదంటే ప్రెగ్నెంట్ చేయాలని మాట్లాడి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా తన అభిమానులపై కూడా చాలా సార్లు చేయి చేసుకున్నారు. ఓసారి బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నిస్తే చెంపదెబ్బ కొట్టాడు. మరో అభిమాని పొరపాటున తెరపై పడితే చెంపదెబ్బ కొట్టాడు. అలాగే ఒక సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని తన షూ లేస్ కట్టమని కోరాడు. అది కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ మీడియా సమావేశంలో అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరరావుని ఉద్దేశించి మాట్లాడిన మాటలతో బాలకృష్ణ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించి బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. అలాగే అక్కినేని అభిమానుల చేత బాలకృష్ణ ట్రోలింగ్ కి గురయ్యారు. అంతేకాకుండా డిక్టేటర్ సినిమా ఈవెంట్ లో అంజలిని గెల్లడం చాలా విమర్శలకు దారితీసింది. అయితే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అంజలిని దూరంగా వెళ్లమని నెట్టేయడం కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అలాగే సినిమా ఈవెంట్లకు తాగి వస్తారని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలకృష్ణ చైర్ దగ్గర కింద 2 వాటర్ బాటిల్స్ లో ఒక దాంట్లో నీళ్లు మరో దాంట్లో మద్యపానం ఉన్నట్లు కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే సినిమా ఈవెంట్లకు తాగి వస్తారని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలకృష్ణ చైర్ దగ్గర కింద 2 వాటర్ బాటిల్స్ లో ఒక దాంట్లో నీళ్లు మరో దాంట్లో మద్యపానం ఉన్నట్లు కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా బాలకృష్ణ మీద చాలా రూమర్లున్నాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా బాలకృష్ణ నిలిచారని చెప్పవచ్చు.